తెలంగాణ హస్తకళ వైభవానికి సాక్ష్యం నా చేతిలో ఉన్న ఈ అపురూపమైనటువంటి కళాఖండం. ఇది సిల్వర్ ఫిలిగ్రీగా చెప్పబడే ఓ గొప్ప హస్తకళ. దీనికి 200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది కరీంనగర్ జిల్లా ఎలిగందల నుంచి వచ్చినటువంటి ఈ ఫిలిగ్రీ కళాకారులు వాళ్ళు తయారు చేసినటువంటి గొప్ప కళాఖండం. ఇది తన చేతిలో కూడా కనిపిస్తున్నది. ఇది సన్నని వెండి తీగతో చేస్తారు. సన్నని వెండి చాలా సూక్ష్మమైనటువంటి పనితనం ఉంటే తప్ప సాధ్యం కానిది. వీళ్ళు ఎంత ప్రాచుర్యం పొందిన వాళ్ళంటే జవహర్ లాల్ నెహ్రూ తన కోటు బటన్స్ వీళ్ళతోనే చేయించుకునేవాడు. ఈ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారుల చేతిలో తయారైన బటన్స్ని ఆయన కోటుకి ఆయన అపురూపంగా పెట్టుకునేవాడు. అట్లా నెహ్రూనే మైమరిపింపజేసినటువంటి గొప్ప హస్తకళా వైభవం ఇది. ఎలిగందల నుంచి వచ్చిండ్రు. ఎలిగందలకు కూడా తెలంగాణలో గొప్ప చరిత్ర ఉన్నది. పోతన రాసిన భాగవతాన్ని అక్కడ కొన్ని చోట్ల అది నష్టపోతే దాన్ని పూరించిన వాడు ఎలిగందల నారయ్య అని గొప్ప కవి. ఆ కవి పుట్టిన నేల నుంచి వచ్చిండ్రు, ఆ ఎలగందల నుంచి వచ్చిండ్రు. ఇది తెలంగాణ హస్తకళా వైభవం. వాళ్ళకోసారి మీ కరతాళ ధ్వనులతో జయ జయధ్వానాలు చేయండి.